ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, Sundara Ramiredi from RCP Technologies. సో ఇండియా జీడిపి గ్రోత్ బాగా మూవ్ అవుతుందండి, మనందరికీ తెలిసిందే. వరల్డ్ యావరేజ్తో కంపేర్ చేసినప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ జీడిపి గ్రోత్ ఉందన్నమాట. ఈ టైంలో ఇండియాలో ఏ సెక్టర్లో పెడితే మనకి బాగా మనీ వస్తుందో మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి. ఇండియా ఎంత గ్రో అవుతే అండ్ BFSI అంటే బ్యాంకింగ్, ఫినాన్స్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, ఈ 3 సెక్టర్లను కలిపి మనం BFSI సెక్టార్స్ అంటారు అనమాట. ఇవి అంతకంటే ఎక్కువ మూవ్ అవుతాయి అనమాట. ఇండియా జీడిపి గ్రోత్తో పోల్చుకున్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ కావచ్చు, ఫినాన్స్ సర్వీసెస్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇందులో ఉన్న క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, మనం నిఫ్టీ 500 అంటే టాప్ 500 స్టాక్స్ కనుక చూసుకుంటే మొత్తం వచ్చిన ఈ సంవత్సరం ప్రాఫిట్ 11 లక్షల కోట్లు అండి. టోటల్ నిఫ్టీ 500 స్టాక్స్ కనుక చూసుకుంటే, అందులో ఒక BFSI సెక్టార్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 4 lakh crore ఇవే సంపాదించినాయి ఈ సంవత్సరం. అంటే టోటల్ ప్రాఫిట్ ఫుల్లో ఆల్మోస్ట్ 37% బిలాంగ్స్ టు ఈ BFSI సెక్టార్స్ అనమాట. ఇందులో బ్యాంక్స్ ఉన్నాయి, నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, నాన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి, డిపాజిటరీస్ ఉన్నాయి, అండ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, BSE, MCX ఇలాంటివి. ఇట్లా డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ మనకి స్టాక్స్ మనకు దొరుకుతాయి అనమాట. అలాగే లెండింగ్, ఒక ఫిన్టెక్ కంపెనీస్, ఇవన్నీ కూడా. సో హిస్టారికల్గా గత 4 yearsలో చూసుకుంటే కనుక లోయెస్ట్ వాల్యుయేషన్తో ఉన్నాయండి. ఎగ్జాంపుల్ HDFC కావచ్చు, యాక్సిస్ కావచ్చు, కోటక్ కావచ్చు, ఇవన్నీ గత ఒక డెకేడ్లోనే లోయెస్ట్ వాల్యుయేషన్ దొరుకుతున్నాయి మనకి కంపెనీస్ కూడా. అలాగే క్యామ్స్ ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో దొరుకుతుంది ఆల్ టైమ్ హైతో పోల్చుకుంటే. క్యామ్స్ మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనమాట. సో ఇలాగా మంచి కంపెనీస్ ఆల్మోస్ట్ డిపాజిటరీస్ కావచ్చు, ఎక్స్చేంజెస్ కావచ్చు, AMC కావచ్చు, ఇవన్నీ కూడా. ఇన్సూరెన్స్ రీసెంట్గా LIC పార్టిసిపేషన్ బీన్ అయిందండి. ఇప్పుడే లాస్ట్ 1 weekలోనే ఆల్మోస్ట్ 15% దాకా పెరిగింది LIC. సో కాబట్టి ఇప్పుడిప్పుడే బీన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా జర్నీలు. మీ పోర్ట్ఫోలియో కనుక కొంత భాగాన్ని ఈ BFSI సెక్టర్స్ కనుక కేటాయించడం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకోవచ్చు. ఎందుకంటే టోటల్ ప్రాఫిట్ ఫుల్స్తో పోల్చుకుంటే నిఫ్టీ 500లో ఆల్మోస్ట్ 37% బిలాంగ్స్ టు ఈ కంపెనీస్ అనమాట. అంటే ముందు రోజుల్లో ఇంకా బాగా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మోర్ ఓవర్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ లో 4 years లోలో ఉన్నాయి వాల్యుయేషన్స్. ఓకే, అంటే 2009లో కనుక అప్పుడు కూడా 4-5 years ఎలా ఆగి తర్వాత చార్ట్లు ఎలా బ్రేక్అవుట్ అయినాయో ఈసారి కూడా అంతే జరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మీరు BFSI స్పెషాలిటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, లేకపోతే స్పెసిఫిక్ స్టాక్స్ మనం పిక్ చేయడం ద్వారా లాంగ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ 50తో పోల్చుకున్నప్పుడు ఈ సెక్టర్ 100% ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఏ పాయింట్ ఆఫ్ టైం చూసినా, 1 year చూసినా, 5 years చూసినా, 10 years అయినా నిఫ్టీ 50ని ఈజీగా బీట్ చేసే సెక్టర్ అనమాట ఇది. కాబట్టి మీరు కొంత పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని మనకి BFSI సెక్టార్స్లో పెట్టడం ద్వారా మనం ఎక్కువ మనీ మేక్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ కనుక అయితే ఈ వేలో థింక్ చేయండి. ఒకవేళ స్టాక్స్ డైరెక్ట్ పికింగ్ రాలేదు అనుకుంటే కనుక బెటర్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. స్పెషాలిటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, BFSI మ్యూచువల్ ఫండ్స్. ఆల్మోస్ట్ ఆల్ AMC కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయండి ఈ సర్వీస్ని. వీటిని పిక్ చేసుకోవటం ద్వారా అంటే ఇండియాలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతుంది, AMCs అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ పెరుగుతున్నాయి, అండ్ ఎక్స్చేంజ్ పార్టిసిపేషన్ పెరుగుతుంది, డిపాజిటరీస్ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా మనకి ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే పోర్ట్ఫోలియో మనం డెవలప్ అవుతుంది అనమాట. కాబట్టి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టాక్ పిక్ చేయండి, లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం ద్వారా BFSI మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.